ఏంటి డేటా లాక్ అని వస్తుంది. డేటా లాక్ అవుతుంది ఒక్కొక్కసారి. ఎందువల్ల లాక్ అవుతుంది? సేమ్ టీ కోడ్ అదర్ పీపుల్ ఎవరైనా యూజ్ చేసినప్పుడు రెగ్యులర్ గా ఈ మెసేజ్ కనిపిస్తుంది, డేటా లాక్ మెసేజ్ కనిపిస్తుంది. డేటా లాక్ అని వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎస్ పైన క్లిక్ చేయండి. SM12 వెళ్ళండి. /n SM12 /n SM12 కింద లాస్ట్ లో మీ యూజర్ నేమ్ రిమూవ్ చేసేయండి. టాప్ లో లిస్ట్ ఉంది కదా, లిస్ట్ పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే ఎంటర్ పైన కూడా క్లిక్ చేయొచ్చు. లిస్ట్ ఆర్ ఎంటర్. సో ఇవి వేరే వాళ్ళ యూజర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వీళ్ళ వల్ల మీ డేటా అనేది లాక్ అవుతుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా చేయాలి? క్లయింట్ కి లెఫ్ట్ సైడ్ ఒక డాట్ ఉంది చూసారా? క్లయింట్ కి లెఫ్ట్ సైడ్, అది కాదు క్లయింట్, అది క్లిక్ చేయండి అక్కడ. గ్రేట్. చూసారా అన్ని సెలెక్ట్ అవునాయి. 1 by 1 కూడా చేయొచ్చు. ఇక్కడైతే మనం క్లిక్ చేసామో క్లయింట్ కి లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్ గా డేటా లాక్ అయిన డేటా యూజర్స్ అందరూ సెలెక్ట్ అవుతారు. సో డిలీట్ చేయాలి. డిలీట్ చేయండి. ఎస్ అనండి. ఎస్. క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేయండి. లాక్ డేటాని రిమూవ్ చేసాం మనం. ఏం చేసామో లాక్ డేటాని రిమూవ్ చేసాం. అప్పుడు వెళ్ళండి, మీ టీ కోడ్ ఎంటర్ చేయండి కమాండింగ్ ఫీల్డ్ లో. చూసారా ఇన్వెంటరీ వచ్చింది? చూసారా ఇక్కడ ఇందుకు ఇన్వెంటరీ ఆప్షన్ మీకు హైలైట్ లో ఉండకపోవచ్చు మేబీ. ఇప్పుడు ఓపెన్ అయింది చూసారా? క్లియరా? సార్ ఇక్కడ కంపెనీ వస్తుంటే నో రిఫరెన్స్ అని వస్తుంది సార్ నిన్నటి నుంచి. నాకు ఏమొస్తుందండి? కంపెనీ కోడ్ ఇస్తుంటే ఇక్కడ నో రిజల్ట్ అని వస్తుంది సార్. తీసుకోవట్లేదు డిఫాల్ట్ అది. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు నో రిజల్ట్ అనే వస్తుంది. నో రిజల్ట్ అనే వస్తుంది. రిజల్ట్ తో మీకేం అవసరం? సేవ్ అవ్వట్లేదు సార్ కంపెనీ కోడ్. మరి OX02 ఇవ్వండి. సార్ సాయి అని ఇచ్చాను. ఇంకొక లెటర్ ఇవ్వండి. వెయిట్ ఆగండి. మీరు కింద ఏమని వచ్చిందండి? ఫిల్ ది ఆల్ రిక్వైర్మెంట్ ఎంట్రీ ఫీల్డ్స్ అని. మీరు మొత్తం ఫిల్ చేయాలి. డాక్యుమెంట్ అంతా ఫిల్ చేయకుండా ఎలా సేవ్ అవుతుంది? బిఫోర్ సేవింగ్ కూడా అలాగే వస్తుంది సార్. వస్తుంది. ఇవ్వండి. ఎందుకు రాదు? కంగారు పడకండి. 4 digits, ఓన్లీ 4 digits అలాగే ఉంటుందండి. మీరు కంగారు పడకండి, నేను చెప్తాను. ఇవ్వండి. AMAR ఇవ్వండి. మీకు 4 digits ఇవ్వాలి. మీరు అన్ని ఎలా ఇస్తున్నారు? AMRA ఇచ్చారా? ఇవ్వండి. AMR టెక్నాలజీస్. సిటీ ఇవ్వండి. ఆ వీడియో చూడాలి. వీడియో చూసి ప్రాపర్గా వాచ్ చేయాలి. కంట్రీ INR, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇవ్వండి. ఎంటర్ సేవ్. అవును సార్, అలా కంపెనీ కోడ్ దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది సార్. మళ్ళీ అది సేవ్ అవ్వట్లేదు. సేవ్ చేయండి సార్ మీరు ఫస్ట్ చూద్దాం. వచ్చింది కదా? సార్. మీరు ఏం లేదు, మీరు ఇన్పుట్స్ ప్రాపర్గా ఇవ్వట్లేదు. అక్కడ నో రిజల్ట్ అనే వస్తుంది. నో రిజల్ట్ అంటే మీరు కంపెనీ క్రియేట్ చేయాలి. ఆ నెంబర్ అంటే ఆ 4 digits తోటి ఏమి లేనప్పుడు నో రిజల్ట్ అనే వస్తుంది. అలానే రావాలి. అలా ఉంటేనే కరెక్ట్ గా ఇస్తున్నట్టు. మీరు చేయండి. ఫామ్ ఫిల్ చేయండి. టైటిల్ తీసుకోండి. కంపెనీ తీసుకోండి. AMR టెక్నాలజీస్ ఇవ్వండి. స్ట్రీట్ ఇవ్వండి. నేనేం చెప్పాను మీ క్లాస్లో? స్ట్రీట్ ఇవ్వాలని చెప్పాను. స్ట్రీట్ ఇవ్వండి. తర్వాత ఏమి ఇవ్వాలి? హౌస్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ బాక్స్ లో స్ట్రీట్ తర్వాత ఏముంది? పోస్టల్ కోడ్ అడుగుతుంది. మీరేమి ఇచ్చారు? వేరేది ఇస్తున్నారు. అక్కడ పోస్టల్ కోడ్ ఇవ్వాలి. ఆ బాక్స్ లో క్రింద తీసేయండి. ఆ టర్మినాలజీ ఫాలో అవ్వాలండి. ఎలా చేస్తే అలా అవ్వదు. పోస్టల్ కోడ్ ఇవ్వండి. పోస్టల్ కోడ్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 1 digit ఉండదండి. 2 digits ఉండదు. పోస్టల్ కోడ్ ఇవ్వండి. అలా ఉండదండి. 5 lakhs. అయ్యో, మళ్ళీ 2 ఇవ్వకూడదండి. 5,55,000 ఇవ్వండి.
సిటీ ఇవ్వండి కాకినాడ, కంట్రీ IN, రీజన్ రైట్ సైడ్ రీజన్ దగ్గర ఏమి ఇవ్వాలి, స్టేట్ అన్నమాట. డ్రాప్ డౌన్ చేయండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. కిందకి రండి, పోస్ట్ బాక్స్ నెంబర్ 2 digits ఇవ్వండి, 2 or 3 ఏం కాదు. పోస్టల్ కోడ్ పైన ఇచ్చారు అది ఇవ్వండి. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే సిస్టమ్ తీసుకోదు. లాస్ట్ లో కంటిన్యూ చేయండి, టిక్ మార్క్ ఉంది లాస్ట్ లో, కంటిన్యూ లాస్ట్ లో సేవ్ చేయండి. అయిపోయింది కదా, అయిపోయిందా లేదా? ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకుండా మీరు ఏం చేసినా సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. మీకు ఏదైనా ఎర్రర్ వస్తుందన్నా లేదంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందన్నా మీరు ఏదైనా మిస్టేక్ చేశారనేది. SAP అనేది మిస్టేక్ చేయదు. SAP ఇది ఒక రోబోట్ లాంటి టెక్నాలజీ. ఇది ఎక్కడా కూడా మిస్టేక్ అనేది ఉండదు. మీరు ఏదైనా మాన్యువల్ గా చేయొచ్చు, దానివల్ల సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? సార్ కంపెనీ కోడ్ ఖచ్చితంగా 4 digits ఉండాలా? 4 తీసుకోండి, స్టాండర్డ్ అది. ఓకే, అంటే యాక్చువల్గా 2 ఇస్తే తీసుకుంది, ఓకే అయిపోయింది, సేవ్ అయిపోయింది. 4 ఇవ్వండి. ఓకే, ఇంకొకటి సార్ ఫంక్షనల్ ఏరియాకి మనం క్రియేట్ చేసేటప్పుడు నెంబర్ ఇస్తాం కదా, సో అక్కడ కూడా ఏమన్నా లిమిట్ ఉంటుందా, అంటే 4 digit అలా? 4 అనేమి ఉండదు, మామూలుగా మనం ఎన్నైనా ఇవ్వచ్చు. మినిమం 4, మోర్ దాన్ 4 మెయింటైన్ చేయండి. నేను సర్వర్లో ఎలా చెప్తానో అలాగే ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్స్. ఓకే సార్ అదే మా సర్వేర్ ఎవరు, విశ్వనాథ్ గారా? విశ్వనాథ్ సార్. ఆ సర్వర్ మార్నింగ్ యాడ్ చేశానండి, మీకు ఒక 1 hour లో వస్తుంది. ఓకే విశ్వనాథ్ గారు అండ్ 1 more ఎవరు US నుండి కూడా ఒకరు పేమెంట్ చేశారు నాకు. ఈరోజు ఒక పర్సన్ కూడా US నుండి ఒకరు పేమెంట్ చేశారు. టోటల్ పేమెంట్ చేశారు సార్, ఆయన పేరు నాకు గుర్తులేదు. సో వాళ్ళకు కూడా సర్వర్ యాక్సెస్ వస్తుందండి. లాస్ట్ నెంబర్ 9043, వాళ్ళకు కూడా సర్వర్ వస్తుంది. ఒక 1 or 2 hours లేదంటే 10 తర్వాత వస్తుంది మీకు. క్లియరా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తున్నాను. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్ లో యాడ్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ మెయిల్ చేశాను కదా, ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా అప్డేట్స్ ఉన్నా ఏదున్నా సరే ఆ గ్రూప్ నుంచే మీకు ఫుల్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. రేపు మార్నింగ్ 10 సేమ్ టైం కి 7 కి జాయిన్ అవ్వండి. డే ఆఫ్టర్ టుమారో సాటర్డే సండే హాలిడే ఉంటుంది. నెక్స్ట్ మండే నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటాయి క్లాసెస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.